హే హలో గైస్. సో చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ కజిన్స్ అందరం కలిసి మేడారం ట్రిప్ వేసామన్నమాట. ఎంతసేపు సో మేము వీడియో స్టార్ట్ చేయగానే కొంచెం ఆగండి అని షురు చేసింది మా పెద్దమ్మ. మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఆన్ ది వేలో మాకు హన్మకొండ టచ్ అవుతుందని 1000 పిల్లర్స్ టెంపుల్ దగ్గర ఆగామన్నమాట. అక్కడే మేమందరం కలుసుకున్నాం. సో ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్ నుంచి వచ్చాము ఫ్యామిలీ అందరం. అండ్ హియర్ కమ్స్ మ్యాండేటరీ గ్రూప్ పిక్. హలో మేమైతే చాలా ఎర్లీగా 7 కల్లా స్టార్ట్ అవుదాం అనుకున్నాం. బట్ సో తెలుసు కదా, ఫ్యామిలీ అందరం వెళ్ళాలనుకుంటే కరెక్ట్ అనుకున్న టైంకి అలా స్టార్ట్ అవ్వలేకపోతాం. సో 9 కల్లా స్టార్ట్ అయ్యాం. బట్ ఇట్స్ ఓకే, నో వరీస్, మనకు చాలా టైం ఉంది. అండ్ నెక్స్ట్ వర్షం మూవీలో ఉన్న ఈ టెంపుల్ గురించి అయితే మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. 12th సెంచరీలో అయితే ఈ టెంపుల్ని నిర్మించారనమాట. సో ఈ ఆర్కిటెక్చర్ ఇదంతా చూస్తుంటే అసలు ఆ కాలంలో ఎలా కట్టారో అని అనిపిస్తుంది మనకి కూడా. ఇక్కడ ఎంట్రీలోనే నందీశ్వరుడు ఉంటాడు. సో నందిని చూసి మేమైతే దర్శనంకి వెళ్ళిపోయినాం. సో పబ్లిక్ కొంచెం తక్కువ ఉన్నారు కాబట్టి దర్శనం అయితే ఒక 10 minutesలో అయిపోయింది. చాలా బాగా జరిగింది. అండ్ నెక్స్ట్ ఈ టెంపుల్ వచ్చేసరికి పాత టెంపుల్కి ఎదురుగానే ఉంటుంది. సో నంది ఫేస్ ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్ టెంపుల్ అనమాట. దర్శనం అయితే అయిపోయింది, బయటకు వచ్చేసినాం. లోపలికైతే మొబైల్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏం అలో లేదు. అంతకుముందు అలో ఉండేది, అంటే నేను చాలా ఇయర్స్ అయింది ఈ టెంపుల్ని విజిట్ చేసి. అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ వచ్చేసి చూడడానికి అయితే మస్తు ఉంటుంది. ఎవరైనా వరంగల్ కానీ హన్మకొండ కానీ వస్తే మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఇక్కడ మీకైతే లోపల పిల్లర్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఒక్కో పిల్లర్ పైన నెంబర్ వేసి ఉంటాయి. మొత్తం ఒక 1000 ఉంటాయి అన్నమాట. అందుకే దీన్ని 1000 స్తంభాల గుడి అంటారు. ఇంగ్లీష్లో 1000 పిల్లర్స్ టెంపుల్ అంటారు. మళ్ళీ మన మ్యాండేటరీ గ్రూప్ పిక్ ఇక్కడ. సో ఫోటో అనగానే అందరం ఇట్లా అలర్ట్ అయిపోతాం అన్నమాట. అందులో మనం ఫస్ట్ ఉంటాం. అండ్ మీలో ఎవరైనా వన్ డే లాంగ్ ట్రిప్, లాంగ్ డ్రైవ్ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళాలనుకుంటే వరంగల్ హన్మకొండ ఇస్ ద బెస్ట్ చాయిస్. సో దీని దగ్గరలో రామప్ప టెంపుల్, లక్నవరం బ్రిడ్జ్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కవర్ చేసుకోవచ్చు అనమాట వన్ డేలో. రేణు ఏం చూస్తున్నారా? చూడు. ఇక్కడితో ఈ ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. సో మా మమ్మీ పెద్దమ్మ ఇంటి నుంచి ప్రిపేర్ చేసిన ఫుడ్ అయితే ఇక్కడ పక్కన చెట్ల కింద కూర్చొని తినేసినాం అనమాట. ఫైనల్గా మా చెర్రీ అయితే మీ అందరికి లవ్ ఎక్స్ప్రెస్ చేస్తుండే. శిల్ప ఏడిపోతుంది? ఫ్రీ టికెటా? ఎక్కడి నుంచి? సిద్దిపేట నుంచి ఫ్రీగా పుక్కట్లు వచ్చి మళ్ళీ జైత్యాలని అబద్ధం చెప్తుందిరా. ఎన్ని బస్సులు ఎక్కినా? 3 బస్సులు ఎక్కినా 3 బస్సులు ఫ్రీ. ఒక్క పడ్డది నాకు. మేము మాత్రం జిలేబీ మాత్రం నాకు అందరు ఫ్రీగా కొనియాలి. అర్థమైందా? నువ్వు కూడా అప్పుడు కాదు, నువ్వు ఫోన్ పట్టుకుని నువ్వు ఆనడు కాదు, నువ్వు కూడా కొనియాలి. నువ్వు జిలేబీ కాదు, ఇంకా వేరే ఐటమ్ చెప్తలేదు. పాపం వీళ్ళు 3 టికెట్లు ఇస్తే కండక్టర్ కనీసం ఒక్క టికెట్ అన్న ఫ్రీ కదా. కనికరం లేదు, జటాలి లేదు, దయలేదు. 190 ఇవ్వు అని అంటే ఎంత బాధ అనిపించింది. 190 ఇవ్వండి సార్ అని అంటే బాగా తరుపుకపోయింది. మళ్ళీ ఆ టైంకి చిల్లర లేదు. ఇంకా 3 1 2 3 అంటే మీరు ఎంతమంది ఉర్రే? మనిషికి 20 రూపాయలు ఎత్తిన. సో టెంపుల్ దగ్గర లంచ్ చేసేసి స్టార్ట్ అయిపోయినాం. నైట్ 7 అలా అయింది మేడారం రీచ్ అయ్యేసరికి. రాకేష్ ఏం తింటావు? రాకేష్ ఏం తింటావు? రాకేష్ పూరి. మీరు మీరు మమ్మీ ఏం తింటావు? मौसम का पूरा बहार लेके आए
రూమ్ అయితే తీసుకున్నాం. సో నైట్ టెంపుల్ దగ్గర టిఫిన్ చేసేసి ఇక్కడ దగ్గరలో ఎగ్జిబిషన్ పెట్టారు, అక్కడికి వచ్చేసినాం. నేనైతే ఫస్ట్ టైం ఇంత పెద్ద కొలంబస్ ట్రై చేయడం. What is your feel now? Experience. టికెట్ 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 తీసుకున్నావా వాళ్ళ దగ్గర? ఇవి వచ్చేసి టెంపుల్ మెయిన్ గేట్స్. సో నైట్ ఎక్కువ రష్ లేరని వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఇదే ఫస్ట్ టైం అనమాట మా ఫ్యామిలీతో మేడారం విజిట్ చేయడం. ఎప్పుడు న్యూస్ ఛానల్లో వాళ్ళు వీళ్ళు చెప్తూనే వినడం, కానీ మేము ఇదే ఫస్ట్ టైం రావడం అందరం కలిసి. ఇలా మంచిగా నైట్ మార్నింగ్ కూడా దర్శనం అయింది. నైట్ వెళ్ళినప్పుడు అంతా క్లీనింగ్ చేస్తున్నారు, కింద మొత్తం బెల్లం పడిపోయింది, కాళ్ళకి ఇట్లా అతుక్కుంటుంది అనమాట. ఈ స్టాచ్యూస్ అన్ని ట్రైబల్స్కి సింబాలిక్గా పెట్టారు జంక్షన్లో. కావాలి చికెన్. శిల్పికకి శివ నీకు నీకు శివ ప్రజెంట్ చికెన్ ప్యాకెట్ కావాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే జంపన్న వాక్కి స్టార్ట్ అయినాం. మనకి ఇక్కడ వాక్ దగ్గరే నాగులమ్మ టెంపుల్ ఉంటుంది, అక్కడ దర్శనం చేసుకున్నాం. మావాడి భక్తి మామూలుగా ఉండదు. ఇది జంపన్న వాక్ దగ్గర ఉంటుంది టెంపుల్. వాటర్ అయితే కొంచెం మురికిగానే ఉన్నాయి, కొంచెం కాదు చాలా ఉన్నాయి. సో మనకైతే ట్యాప్స్ ఇలా ఫెసిలిటీస్ చేపించారు. మెయిన్ టెంపుల్ దగ్గర కూడా చాలా చేంజెస్ చేపించారు మన చీఫ్ మినిస్టర్ గారు. జంపన్న వాక్ దగ్గర నుంచి డైరెక్ట్గా మెయిన్ టెంపుల్ దగ్గరికి వచ్చాం. సో అమ్మవారికి అయితే బంగారం పెట్టి మొక్కులు అయితే సమర్పించుకున్నాం అనమాట. సో అందరికీ మంచి జరగాలి, మనకి కూడా మంచి జరగాలి, మళ్ళీ మంచి జరిగితే అందరం కలిసి ఇలాగే రావాలి, అంతే. సో అదన్నమాట ముచ్చట. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి, లైక్ కూడా కొట్టండి, వీడియోస్ షేర్ చేయండి. మరి మన ఛానల్ పేరు అయితే గుర్తుంది కదా, తేజు హనీ. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా తేజు హనీ. సో ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్, షేర్, సబ్స్క్రైబ్ తేజు హనీ యూట్యూబ్ ఛానల్. నిజంగా ఒక విషయం చెప్పాలంటే ఒక్క వీడియో చేయడానికి చాలా పేషెన్స్ ఉండాలి. ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ నిజంగా చాలా గ్రేట్. ఒక్క వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నియర్లీ 2 to 3 hours పడుతుంది. అండ్ నేను పెద్ద ఎక్స్పర్టైజ్ కూడా కాదు, ఇది బిగినర్ మిస్టేక్స్ లాగానే ఉంటాయి నా వీడియోస్ అన్నీ, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇవన్నీ అయితే మేము ఎగ్జిబిషన్కి వెళ్ళిన పిక్స్ అనమాట, మా కజిన్స్వి. మొత్తానికైతే అందరం మంచిగా టైం స్పెండ్ చేసి. ఏం కావాలి మీకు? చికెన్. చికెనా?